ఈరోజు మనం పుట్టుక గురించి చూద్దాము. యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం లూకాలోని చూసినట్లయితే 2:1-7లో 2 లూకా 2వ అధ్యాయం 1-7 చూసినట్లయితే, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ బెత్లెహేము అని అనబడే ఊరికి వెళ్ళి అక్కడ పశువుల తోటలో పరుండబెట్టారనమాట అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తాము. సో ఎక్కడ జరిగింది ఆయన బర్త్ అనేది అంటే వాళ్ళు ఉన్నదైతే నజరేతులో కానీ గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడే ఊరికి వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ ఆయన జన్మ అనేది జరిగింది అనేది మనం ఇక్కడ చూస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు.